హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్, హైకోర్ట్ అడ్వకేట్. సో టుడే ఈ వీడియోలో మీకు నేను డివోర్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పటి నుంచో చాలామంది సార్ ఒకసారి డివోర్స్కి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పని వాట్సాప్లో మెసేజ్లు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందూ డివోర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ డివోర్స్ అనేది సెక్షన్ 13 ప్రకారం ఫైల్ చేయొచ్చు. 13లో 2 టైప్స్ ఉన్నాయి. మ్యూచువల్ డివోర్స్ అని ఒక రకం ఉంది, అండ్ డివోర్స్ బేసింగ్ ఆన్ సర్టన్ గ్రౌండ్స్ ఒక టైప్. అయితే జనరల్గా ఎక్కువగా ఫైల్ అయ్యే డివోర్స్ కేసెస్ ఏంటంటే, నేను ఫైల్ చేసినా సరే వేరే ఇంకెక్కడైనా మీరు అవుట్ సైడ్ చూసుకున్నా సరే ఎక్కువగా ఫైల్ అయ్యే కేసెస్ డివోర్స్ బై క్రూయల్టీ గ్రౌండ్ ప్రకారం ఎక్కువ ఫైల్ అవుతాయి. జనరల్గా సెక్షన్లో ఏం చెప్పబడిందంటే, బేసిక్గా వద్దాం. ఫస్ట్ స్టెప్, డివోర్స్ అనేది ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఇద్దరిలో ఎలాంటి సందర్భాల్లో, ఇంకా మేము కలిసి ఉండలేము, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయ్యాయి, ఎన్ని కౌన్సిలింగ్స్ చేసినా కూడా ఫెయిల్ అయ్యాయి, ఇంకా కలిసే ఛాన్స్ 1% కూడా లేదు, కలిసి లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ 1% కూడా లేదు అనుకున్నప్పుడు డివోర్స్ ఫైల్ చేయొచ్చు. అది హస్బెండ్ అయినా కావచ్చు, వైఫ్ అయినా కావచ్చు. అండ్ ఈ డివోర్స్ ఫైల్ చేసినప్పుడు బేసిక్గా మెయింటెనెన్స్ అనేది ఆటోమేటిక్గా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బర్డెన్. అది హస్బెండ్ అయినా కావచ్చు, వైఫ్కి అయినా కావచ్చు. ఒకవేళ హస్బెండ్ కనుక మెయింటెనెన్స్ ఇచ్చే పొజిషన్లో లేడనుకోండి, వైఫ్ మెయింటెనెన్స్ ఇవ్వగలిగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందనుకోండి, వైఫ్ దగ్గర నుంచి హస్బెండ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అది కూడా ఉంది చట్టంలో చెప్పబడిందే అది. అయితే డివోర్స్ బై అడల్టరీ అంటే ఏదైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ పార్ట్నర్తో కాకుండా ఇంకెవరైనా బయట వ్యక్తితో సెక్సువల్గా ఇన్వాల్వ్ అయితే, ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటే, అది ప్రూవ్ చేస్తే బేసింగ్ ఆన్ దట్ గ్రౌండ్ డివోర్స్ ఫైల్ చేయొచ్చు. అండ్ క్రూయల్టీ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, అంటే భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అనుమానించడం, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి మెంటల్గా హెరాస్ చేయడం, లేకపోతే అధిక కట్నం కోసం ఇది చేయడం, భర్త అమ్మాయిని అధిక కట్నం కోసం డిమాండ్ చేయడం, లేదా అమ్మాయి భర్తని అంటే భార్య భర్తని వేరే కాపురం పెడదాం అని చెప్పి, అత్తమామలతో ఉండొద్దు అని చెప్పి, నేను అత్తమామలు చూసుకోను అని చెప్పి, ఇలా పలు కారణాలతో హెరాస్ చేస్తుంటే ఇవన్నీ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ క్రూయల్టీ. సో బేసింగ్ ఆన్ దట్ గ్రౌండ్ డివోర్స్ ఫైల్ చేయొచ్చు. అది ప్రూవ్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా డివోర్స్ ఖచ్చితంగా గ్రాంట్ అవుతాయి మీకు. అండ్ ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిజర్షన్. అంటే మీకు పెళ్ళయింది, ఒక ఇద్దరు భార్యాభర్తలకి పెళ్ళైన 2 years పాటు కంటిన్యూస్గా, ఒక 2 years పాటు ఇద్దరు సెపరేట్గా ఉన్నారనుకోండి, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు కానీ కలయిక కానీ లేదు, 2 years కంటిన్యూస్గా సెపరేట్గా ఉన్నారు, దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ గ్రౌండ్ టు ఫైల్ అ డివోర్స్ పిటిషన్. అండ్ తర్వాత కన్వర్షన్ అయిపోతే, సపోజ్ వాళ్ళిద్దరు హిందూస్, అన్ఫార్చునేట్లీ వైఫ్ కనుక హిందూస్ నుంచి వేరే రిలీజియన్లోకి, లేదా హస్బెండ్ హిందూస్ నుంచి వేరే రిలీజియన్లోకి కన్వర్షన్ అయిపోతే, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ గ్రౌండ్ టు ఫైల్ అ డివోర్స్. అండ్ కారణం లేకుండా భర్త కానీ భార్య కానీ, నేను కలిసి ఉండను నీతో, నాకు సంసార జీవితం వద్దు, వైవాహిక లైఫ్ వద్దు, నాకు మ్యాట్రిమోనియల్ లైఫ్ నాకు వద్దు అని చెప్పేసి మ్యాట్రిమోనియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని వదిలేసి ఏదన్నా ఒక సన్యాసి గ్రూపుల్లో జాయిన్ అయిపోవడం, ఏదైనా బ్రహ్మచర్యం పాటించడం లాంటివి చేస్తే అది కూడా ఒక వ్యాలిడ్ గ్రౌండ్ టు ఫైల్ ద డివోర్స్. సో ఇవి డివోర్స్ ఫైల్ చేయడానికి గ్రౌండ్స్. అండ్ ఇకపోతే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే ఒక మెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే, ఇన్క్యూరబుల్ మెంటల్ డిసీజ్తో సఫర్ అవుతున్నా, లేదు ఏదైనా ఒక డేంజరస్ డిసీజ్ వాళ్ళకి అటాక్ అయినా, లైక్ ఎయిడ్స్ లాంటిది, HIV లాంటిది, ఇట్లాంటి డేంజరస్ డిసీజ్ ఏమైనా అటాక్ అయినా, అండ్ ఒక 7 years పాటు ఇద్దరు ఎవరైనా సరే కనిపించకుండా పోతే కూడా, 7 years పాటు కనిపించలేదు, ఆచూకీ తెలియలేదు, మిస్సింగ్, కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయారు, 7 years పాటు ట్రై చేసినా కూడా దొరకలేదు పర్సన్ ఆచూకీ, అలాంటి సందర్భాల్లో కూడా డివోర్స్ ఫైల్ చేయొచ్చు. సో అయితే ఇంకా డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. హైలీ మెచ్యూర్డ్ పీపుల్ దానికి వెళ్తారు, ఎవరికి ఏది కావాలో మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, నీ ఆస్తి పంపకాలు, మెయింటెనెన్స్లు, చిల్డ్రన్స్ కస్టడీ ఇవన్నీ సక్రమంగా జరిగిపోతాయి, ఆటోమేటిక్గా సెపరేట్ అయిపోతారు. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో ఇకపోతే ఈ మెయింటెనెన్స్ విషయానికి వస్తే, మెయింటెనెన్స్ ఎవరైనా ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చండి. హస్బెండే కంపల్సరీగా భార్యకి ఇవ్వాలి మెయింటెనెన్స్ అని రూల్ ఏం లేదు. జనరల్గా
హస్బెండ్ ఎర్నర్ కాబట్టి, ప్రతి ఇంట్లో మేల్ అనేది ఎర్నర్ కాబట్టి మేల్ పర్సన్, వైఫ్ అనేది డిపెండెంట్ కాబట్టి ఉమెన్ క్లెయిమ్ చేస్తుంది మెయింటెనెన్స్. బట్ కేసు ఏదైనా ఒక కేసులో కనుక హస్బెండ్ డిపెండెంట్ అయి ఉండి ఏదైనా హెల్త్ ప్రాబ్లంతోనో మెంటల్ ఇల్నెస్ తోనో సఫర్ అవుతూ నో జాబ్ నో ఇన్కమ్ అయ్యి ఉన్న పొజిషన్ లో ఉండి వైఫ్ కనుక ఏ మేనేజర్ గానో ఐటీ ఎంప్లాయీ గానో గవర్నమెంట్ టీచర్ గానో వర్క్ చేస్తే అప్పుడు వైఫ్ దగ్గర నుంచి హస్బెండ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. హస్బెండే ఇవ్వాలని ఏం లేదు. కేస్ టు కేస్ ఇట్ వ్యారీస్, అది మారిపోతూ ఉంటుంది. సో రీసెంట్గా మేము ఒకటి డీల్ చేసిన కేసు గురించి కూడా ఒక చిన్నగా మీకు షేర్ చేస్తాను. ఒక సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, తప్పులన్నీ అమ్మాయిలే చేస్తారు సార్, కానీ అబ్బాయిదే తప్పు అన్నట్టుగా పర్ఫెక్ట్గా క్లోజ్ చేస్తారు ఆర్ట్ సార్ అని చెప్పని. కొంతమందిని చూస్తే నిజం అనిపిస్తూ ఉంటుందండి నాకు కూడా. కేసులో ఏం జరిగిందంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కాపురం అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో వద్దు, మనం సెపరేట్గా ఉందాము, నువ్వు నేను ఎలాగో జాబ్ చేస్తున్నాం కదా సెపరేట్గా జాబ్ చేసుకుందాము, నాకు మీ పేరెంట్స్ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, అత్తమామలతో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వేరు కాపురం పెడదాం, అమ్మా నాన్నలను వదిలేసి పదా వెళ్ళిపోదాం ఇంట్లోంచి అని చెప్పి కంటిన్యూస్గా ప్రెషర్ చేస్తూ ఉంది. ఈ సినారియోలో అబ్బాయి ఒకరోజు నువ్వు అనుకున్నది జరగదు, కావాలంటే నువ్వు వెళ్ళిపోవని గట్టిగా గదిమేసరికి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి మొత్తం అంతా రివర్స్ చేసి సీన్ వాళ్ళ పుట్టింట్లో ఎలా చెప్పింది, నన్ను కొట్టి తిట్టేశాడు, నన్ను ఎక్స్ట్రా డౌరీ అడుగుతున్నాడు, నాతో సరిగ్గా ఉండట్లేదు, ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, అసలు చిటికి మాటికి నాతో గొడవలు పడి నన్ను కొడుతున్నాడు, అది ఇది అని చెప్పి కేసు పెట్టేసింది, వెళ్ళి 498A కేసు పెట్టింది. హస్బెండ్ ఏం చేశారు, వెంటనే ఆ 498A కేసు అలా రన్నింగ్లో ట్రయల్ నడుస్తూ ఉండగానే డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. డివోర్స్ సక్సెస్ఫుల్గా ఆ అమ్మాయి సైడ్ ఉన్న మిస్టేక్ని మేము చెప్పగలిగాం. అది ఏంటి ఎలా అని అడగండి, ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ది అడ్వకేట్, ఇట్స్ ఎ ట్రిక్. అది కేసులో, ఎందుకంటే ప్రతి కేసులో ఒకలా ఉండదు. నేను ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి ఈ కేసులో ఇలా చేసామని, మా కేసులో ఇలా చేయొచ్చు కదా అని అడుగుతారు కొంతమంది. సో కేసు టు కేసు అది మారిపోతూ ఉంటుంది. ఈ కేసులో మేము ప్రూవ్ చేసాం, మొత్తానికి ఏదైతేనేమి ఆ అమ్మాయి సైడ్ మిస్టేక్ ఉందని ప్రూవ్ చేసాము, డివోర్స్ వచ్చింది. పాపం ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక హైకోర్టులో అప్పీల్ వేసింది. అక్కడ కూడా ప్రూవ్ చేసాం ఇది సినారియో అని చెప్పి జడ్జి గారికి ప్రూవ్ చేస్తే లోయర్ కోర్టు ఇచ్చిన డెసిషన్నే హైకోర్టు వారు అఫైల్ చేశారు. దీనికి సంబంధించి చాలా హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. రీసెంట్గా పంజాబ్ హర్యానా హైకోర్టులో కూడా సేమ్ సినారియో. వైఫ్ వాళ్ళకి 1989లో మ్యారేజ్ అవుతుంది, ఇప్పుడు లాంగ్ బ్యాక్. తర్వాత 2016 వరకు బాగానే ఉంటారు వాళ్ళు. 2016 వచ్చిన తర్వాత అమ్మాయికి ఏమవుతుందో ఏమో కానీ సెపరేట్ కాపురం పెడదాం పదా, నేను మీతో ఉండను అంటది. ఇక్కడ యాక్చువల్గా ఈ కేసులో హస్బెండ్ వాళ్ళ మదర్ చాలా సీనియర్ సిటిజన్, ఓల్డ్ ఏజ్ పర్సన్, ఒక 80-75 ఏళ్ళు ఉంటుంది ఆవిడకి, సీనియర్ సిటిజన్. అండ్ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మెంటల్లీ ఇల్నెస్ అనమాట, ఆవిడ మెంటల్గా డిసేబిలిటీ ఉన్న పర్సన్. సో వాళ్ళిద్దరిని వదిలేసి నువ్వు నాతో వచ్చేసి మన ఇద్దరు సెపరేట్గా ఉందాం అని చెప్పి హస్బెండ్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినారియోలో హస్బెండ్ కేసు ఫైల్ చేస్తే లోయర్ కోర్టు డిగ్రీ ఆఫ్ డివోర్స్ ఇస్తుంది హస్బెండ్కి ఫేవరబుల్గా. దాన్ని అప్పీల్ చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టులో ఆవిడ అప్పీల్ చేస్తే హైకోర్టు కూడా లోయర్ కోర్టు ఇచ్చిన డెసిషన్ని అప్పీల్ చేస్తుంది. సో మేము కూడా అదే సినారియోని ఆ ప్రెసిడెంట్ ఆ జడ్జిమెంట్ని ఇక్కడ రిఫర్ చేస్తూ మన హైకోర్టులో ఫైల్ చేసాము. సక్సెస్ఫుల్గా వాళ్ళిద్దరికి డివోర్స్ కూడా ఇప్పించాము. అప్పీల్ కూడా డిస్మిస్ అయిపోయింది, ఆవిడ ఫైల్ చేసిన అప్పీల్ కూడా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో అండ్ సో టాపిక్ మీద ఐ వాంట్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ అండి, నాకు ఇన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి డెఫినెట్గా వచ్చిన రెస్పాన్స్ని బట్టి టైం చూసుకొని నేను కవర్ చేస్తాను ఆ టాపిక్ని, ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను విత్ ప్రెసిడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను మిమ్మల్ని అడిగేది అదొకటే ఫ్రమ్ మై ఎండ్. ఇంత బ్యూటిఫుల్ అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నప్పుడు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దాన్ని మీరు కూడా షేర్ చేయటం అనేది చాలా అవసరం అండి. 10 మందికి చేరాలనేది నా ఉద్దేశం కూడా. అందరికీ చేరి అందరికీ లీగల్గా నాలెడ్జ్ ఉంటే ఎవరు పప్పులో కాలేరు, మోసపోరు, ఇబ్బంది పడరు అనేది నా అభిప్రాయం. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం.